ఏ వ్యక్తి గెలవాలన్నా, ఏ వ్యక్తి ఏ లక్ష్యం చేరాలన్నా ముందుగా సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. ప్రతి మనిషి జీవితం వల్నరబులే. మనం చాలా ప్రలోభాలకి, చాలా బలహీనతలకి లోనవుతుంటాం. మానవ మాత్రం కదా. ఎప్పుడు మిషన్ లాగా పనిచేయటం, మిషన్ లాగా ఉండటం జరగదు. కొన్నిసార్లు మిషన్స్ కూడా మనుషుల పోకడలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ టైంలో మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుని, మనల్ని మనం వెలికి తీసుకుని, మనం చేసే పని పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఒక్కసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇది లేకపోతే ఏ మనిషి అయినా సరే ఏ దోవలో పడితే ఆ దోవలో కొట్టుకుపోతూ ఉంటాడనమాట. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనే మాట వినటానికి చాలా కఠినంగా ఉంటుంది. అమ్మో, మనుషులు మిషన్ లాగా ఉండాలా, ఇంత డిసిప్లిన్గా ఉండాలా అని. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఒక మనిషి డిసిప్లిన్ కోల్పోతే, ఒక మనిషి తన ఫోకస్ కోల్పోతే ఆ మనిషి ఏమవుతాడు అంటే, ఎంత గొప్ప మహారాజైనా, లేదా ఎంత గొప్ప లీడర్ అయినా, లేదా ఎంత గొప్ప ఐడియల్ అయినా, అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప లీడర్ అయినా, లేదా ఏ స్థాయిలోకి వచ్చినా కింద పడిపోవడం ఖాయమైపోద్ది అనమాట. విద్యార్థి దశలోనే కాదు, ఏ దశలో కూడా మనిషికి అనేక ప్రలోభాలు వస్తుంటాయి, అనేక బలహీనతలు వస్తుంటాయి. ఆ టైంలో ఆ మనిషి దాన్ని ఎలా తట్టుకుంటాడు, దానిలోంచి బయటకు ఎలా వస్తాడు, దాన్ని ఏ విధంగా తన జీవన గమనాన్ని డ్రైవ్ చేసుకుంటాడు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం అనమాట. ఎమోషన్స్ అనేవి చాలా కామన్. ఆ ఎమోషన్స్లో కొట్టుకుపోతుంటే మనల్ని మనం మిస్ అయిపోతుంటాం. మనం ఏమనుకున్నామో, ఏం చేద్దాం అనుకున్నామో అవన్నీ పక్కన పడేసి ఇంకేదో చేస్తూ ఉంటాం అనమాట. మన టైం కానీ, మన జీవితం కానీ, మన ఫోకస్ కానీ మన చేతిలో ఉండదు. దీనివల్ల ఏం జరుగుద్ది, ఒక ఇన్సిడెంట్ వల్ల కానీ, లేదా ఏదైనా జరిగినప్పుడు కానీ మనం అటైపోతూ ఉంటాం. దీనివల్ల మనం నష్టపోతాం. ముఖ్యంగా మానవ జీవితం అనేది అపరిమితం కాదు, చాలా పరిమితమైనది. ముఖ్యంగా మనం వర్కింగ్ ఇయర్స్ అనేవి చాలా గోల్డెన్ ఇయర్స్. మనం పనిచేసే గంటలు అనేవి చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా మన 20 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల వరకు బాగా మనతో మనం కఠినంగా ఉండి మెచ్యూర్డ్గా పనిచేయగలం. ఆ టైంలో కనుక మనల్ని మనం మిస్ అవుతే మన జీవితం ఇంకా ఖాళీ అయిపోయినట్టే.